చిలకలూరిపేట గతంలో ఏదైతే ఉందో అక్కడ విడతల రజనీ గారు అయితే పోటీ చేసేవాళ్ళు. అప్పుడు ఏం జరిగింది అంటే ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఐటీడీపీ నేత అంటే నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు గారిని చాలా రకాలుగా వేధించారు. ఆ వేధించిన వీడియోలు మొత్తం విడతల రజనీ గారికి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నామని చెప్పేసి కూడా ఇలాంటి పలు వ్యాఖ్యలైతే అంటే ఈరోజు ఆయన వచ్చేసి ప్రజెంట్ అక్కడున్న ఎస్పీ గారికైతే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దాని గురించి సార్ ఉన్నారు. అజ్మత్ బాబు గారు ఉన్నారు. సార్తో కనుక్కొని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అంటే పిల్లి కోటేశ్వరరావు గారు చెప్తుందంతా నిజమే అంటారా? ఖచ్చితంగా నిజమే ఉండండి అది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక పిల్లి కోటేశ్వరరావు గారని కాదండి. మనం ఒకసారి ఆలోచిస్తే నరసాపురం ఎంపీ మన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకృష్ణంరాజు గారిని తీసుకెళ్లి ఓ సిఐడి అరెస్ట్ చేసి, ఒక ఎంపీని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టి, సిఐడి ఆఫీస్ లో పెట్టి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో తీసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చూపించారండి. ఆయన ఒక ఎంపీని తీసుకెళ్లి ఈ రకంగా హరాస్ చేసి ఏంటి జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించారని, జగన్మోహన్ రెడ్డి విధానాల మీద పోరాటం చేస్తున్నారని, రచ్చబండ అనే కార్యక్రమం మీద ప్రతిరోజు ఆ విధానాలని విమర్శిస్తున్నారని చెప్పేసి ఒక సొంత పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీని తీసుకెళ్లి ఈ రకంగా టార్చర్ పెట్టి వీడియోలు ఆయన లైవ్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి చూపించిన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్య కార్యకర్త ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు అయినటువంటి ఇతన్ని తీసుకెళ్లి కొట్టి విడుదల రజనీ గారికి చూపించడంలో ఆశ్చర్యం అనిపించట్లా. ఎందుకంటే మన కోటేశ్వరరావు అనే వ్యక్తి విడుదల రజనీ యొక్క పరిపాలన విషయంలో, ప్రజలకు అందించాల్సిన సేవల విషయంలో గాని ప్రశ్నించాడు, పెట్టాడు ఆయన. అంతేగాని వ్యక్తిగతంగా గాని ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని హరించే విధంగా గాని ఏం పెట్టలా. ఆ రకంగా పెట్టినట్లయితే అసలు అతన్ని బతకనించేవాడు కూడా కాదు. అటువంటి దారుణమైన రాక్షస పాలన గతంలో నడిచింది. రాక్షసులు అడవి మృగాల్లా ప్రవర్తించారు. వాళ్ళకి పోలీసులు కూడా ఆ యొక్క అధికారానికి భయపడో, ఆ అధికారానికి తల వంచో, తప్పు లేకపోయినా వీళ్ళు తప్పు చేయకపోయినా కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళని నానా రకాలుగా హింసలు పెట్టడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్.